10th Maths Access 12.1 question number 6 10th class లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మెడిసిన్ క్యాప్సూల్ సమ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదవండి మీకు ఆల్రెడీ చెప్పాను కాంబినేషన్ చూసుకోండి ఏ మెడిసిన్ క్యాప్సూల్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ సిలిండర్ విత్ టూ హెమిస్పియర్స్ స్టక్ టు ఈచ్ ఆఫ్ ఇట్స్ ఎండ్స్ and the length of the entire capsule is 14 millimeters and the diameter of capsule is 5 millimeters. So find its surface area. ఇక్కడ ఏంటంట కాంబినేషన్ మెడిసిన్ క్యాప్సూల్ ఎలా ఉందంట సిలిండర్కల్ షేప్. ఓకే ఉంటే ఇది రెండు వైపులా దేంతో స్ట్రక్ అయి ఉంది, టూ హెమిస్పియర్స్తో స్ట్రక్ అయి ఉంది. అయితే దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అంటున్నాడు. మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టూ హెమిస్పియర్స్ కనుక్కుంటే వాటిని యాడ్ చేస్తే మన సమ్ అయిపోద్ది. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ద ఎంటైర్ మెడిసిన్ క్యాప్సూల్ ఎంత అంట 14 millimeters. తర్వాత ద లెంత్ ఆఫ్ ఎంటైర్ క్యాప్సూల్ ఇస్ ద డయామీటర్, దీని యొక్క డయామీటర్ ఎంత అంట 5 millimeters. అంటే ఇక్కడ రేడియస్ ఎంత అవుద్ది 5/2 ఎంత అవుద్ది రేడియస్ 5/2. సో గివెన్ డేటా రాద్దాం సొల్యూషన్. సో ద లెంత్ ఆఫ్ entire capsule is equal to 14 millimeters. Diameter of capsule is equal to 5 millimeters. So radius of capsule is equal to 5/2 millimeters. సో ఇక్కడ క్లియర్గా మనకి హైట్ కావాలి. height of cylinder is equal to total, ఇది టోటల్ క్యాప్సూల్ లెంత్ అంటే 14 millimeters. మనకు సిలిండర్ హైట్ అంటే ఏంది, జస్ట్ ఇదే ఈ రేడియస్ నుంచి ఈ రేడియస్ దాకా మనకి సిలిండర్ హైట్ కావాలి. అంటే ఈ రేడియస్ తీసేయాలి. టోటల్ ఎంత వచ్చింది 5 millimeters. అంటే హైట్ ఎంత 9 millimeters. సో ఇప్పుడు మనకున్న సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ ఏంటి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ప్లస్ 2 into కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెచ్ఎస్ మీన్స్ హెమిస్పియర్. చూద్దాం. సో 2πRh ప్లస్ 2 into 2πr square. సో 2πRh 2 into పై అంటే ఎంత 22/7 into r ఎంత వచ్చిందమ్మా 5/2, h ఎంత 9 ప్లస్ 2 into 22/7 into r స్క్వేర్ అంటే మనం ఎలా రాసుకోవచ్చు 5/2 into 5/2. ఇక్కడ క్యాన్సిలేషన్ జాగ్రత్తగా చూడండి. ఈ టూ క్యాన్సిల్. 22 5s are 110 into 9/7 ప్లస్ ఇక్కడ చూడండి ఈ డినామినేటర్ న్యూమరేటర్ 2 క్యాన్సిల్, ఈ డినామినేటర్ న్యూమరేటర్ 2 క్యాన్సిల్. 22 into 5 110 into 5/7. ఈజీగా ఉందిగా క్యాలిక్యులేషను. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ స్టెప్ రండి, ఇక్కడ రాద్దామా. సో 110 into 9 099 990/7 ప్లస్ 110 into 5 055 550/7. అంటే డినామినేటర్ ఈక్వల్గా ఉంటే న్యూమరేటర్లు ఏం చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. 990 ప్లస్ 550/7. సో ఇక్కడ యాడ్ చేద్దాం. 990 550 0 4 1
1540/7 డివిజన్ చేద్దాం. 1540/7. సో 2 times 14, ఇక్కడ 4 దించుకుంటే 2 times 14, 0 times. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 220 cm². చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మెడిసిన్ క్యాప్స్యూల్. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.